Hey, what's up gang? Welcome back. Another video, another vlog, another episode. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే క్రేజీగా ఉన్నా అని అనుకుంటున్నారా? నేను మీలాగా నార్మల్గా ఉన్నాను. సో మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. సో ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మనం మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాము. మనం మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాం అన్నమాట. సో చాలామంది అడుగుతున్నారు, బ్రో ఏంది బ్రో వీడియోస్ తీయట్లేదు, మధ్యలో బ్రేక్స్ వేస్తున్నావు అవి ఇవి అని చాలామంది అడుగుతున్నారు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బ్రో. అండ్ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియో తీయడానికి ట్రై చేస్తా, డెఫినెట్గా తీస్తా. సో ముచ్చట ఏంటంటే మనం రీసెంట్గా ఒక ప్లేస్కి వెళ్ళాం అన్నమాట. ఏంటిదంటే ప్లేస్ ఏంటంటే మనకు దగ్గరలో భువనగిరి దగ్గర ఒక పెద్ద టెంపుల్కి వెళ్ళాము. నార్మల్గా మనకి దైవభక్తి ఇవన్నీ చాలా తక్కువ. హైదరాబాద్లో వచ్చిన కానించి దాదాపు నేను ఉన్న కానించి నార్మల్గా ఎప్పుడైనా ఫెస్టివల్స్ వస్తే ఇక్కడ హైదరాబాద్లో మన పక్కన ఉన్న టెంపుల్స్కి వెళ్ళడం తప్ప మనం పెద్ద లాంగ్ రైడ్ వేసి టెంపుల్స్కి వెళ్ళడం ఫస్ట్ టైం అన్నమాట. టెంపుల్ నైట్ వ్యూ మాత్రం క్రేజీ, అంటే మామూలు క్రేజీ కాదు గాయ్స్, అసలు చాలా బాగుంది, ప్లేస్ చాలా బాగుంది. ఇంకెందుకు లేటు, సో లెట్స్ వాచ్ ద వీడియో. వస్తుందా వీడియో? సారీ బ్రో, అంత మాట. సో సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ కొట్టు. బాయ్. ఓకే, లెట్స్ వాచ్ ద వీడియో. టుడే స్పెషల్ డే ఎందుకంటారా? సో మేము నా ఫ్రెండ్స్ కలిసి భువనగిరి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తున్నాం. సో ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టిద్దాం. పెట్రోల్ కొట్టించినాక మీకు మ్యాటర్ చెప్తా. భయ్యా 500 కొట్టవా? 500 లీటర్కి ఎంత వస్తుంది చెప్పేది? ఎప్పటించో ట్రై చేస్తున్నాం బుల్లెట్ మీద. సో నాకు కొంచెం కుదరక డిలే అయింది. యాక్చువల్గా ఎప్పటించో దాదాపు 1 month నుంచి పోదాం అనుకుంటున్నాం. బట్ నాకు ఏదో ఒకటి పని తగలం. మొన్న యాక్చువల్గా 2 days బ్యాకే పోదాం అనుకున్నాం. హెల్త్ ఇష్యూస్ ఉండే, సో కోల్డ్ ఫీవర్ ఉన్నది. సో దానివల్ల పోలేకపోయినాం. సో ఎక్కడికి వెళ్తున్నామంటే మన భువనగిరి దగ్గర స్వర్ణగిరి టెంపుల్, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్, మినీ తిరుపతి అంటున్నారు. సో చాలా బాగుంది. ఇక్కడ నుంచి 47 kilometers ఉంది. 47 అంటే మేబీ 1 hourలో వెళ్ళిపోవచ్చు. చూద్దాం, చిన్న వెళ్దాం, తొందర ఏం లేదు. నాకు బుల్లెట్స్ అంత తోలాలే కానీ బట్ అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో ఏమన్నా ఉందా ఫీలింగ్ హాయ్. టైం వచ్చేసి తక్కువ 4 అవుతుంది. వెదర్ మాత్రం చాలా క్వైట్గా మంచి పీస్ఫుల్గా ఉంది, కూల్గా ఉంది. వర్షం వస్తే రావచ్చు, కొంచెం అట్లనే ఉంది వెదర్. బట్ వర్షంలో ఎప్పటి నుంచో తడవాలనుకుంటున్నా. ఈసారి తడవాల్సిందే వర్షంలో. ఎట్లనైనా వర్షం నా చేతిలో ఈ బండి ఉండాలి కానీ ఖచ్చితంగా లదాఖ్ రైడ్ వేస్తా. బట్ ఇది మంది కాదు, ఏదో ఒక రోజు హిమాలయన్ కొనకపోతున్నా. చూద్దాం. మనం ఓవరాల్ రోడ్కి వచ్చేసినాం అన్నమాట. స్ట్రేట్కి వెళ్తే గట్కేశ్వర్ వస్తుంది. ఎన్ని రోజులు అవుతుంది బండి ఎక్కక, ఎన్ని రోజులు అవుతుంది లాంగ్ డ్రైవ్ వేయక. ఆల్మోస్ట్ 3 months దాటిపోయింది అనుకుంటా. లాస్ట్ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్కి వెళ్ళినాం. ఇంకో చూసిర్రా మళ్ళీ స్పీడ్ బ్రేకర్. ఏం స్పీడ్ బ్రేకర్ రా నాయన. ఓ ఈడమ్మ లవ్ నేనే టోల్ గేట్ లాగా మొత్తం ఆపి అడుక్కున్నట్టున్నారు ఎవరు. దేనా ఏ దేదో జీ పైసా దేదో. ప్రజెంట్ ఇప్పుడు మనం గట్కేశ్వర్ దగ్గర ఉన్నాం. సో ఈ నుంచి ఇంకొక 30 kilometers మేబీ.
ఓహో ఏం బ్రో ఇక్కడ షాపా స్టాప్స్. సో ఒకటే రోడ్డు. భువనగిరి ఎప్పుడు పోలేదు నేను యాక్చువల్గా, పోతే ఫస్ట్ టైము. సో గాయస్ గదే టెంపుల్. ఇంకా ఇంకొక 4 కిలోమీటర్స్ అనుకుంటా అదే రోడ్డు వెళ్ళడానికి. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి మనం. ఏంద్రా నాయన కాళ్ళు వీక్ వస్తున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి బాగా. అబ్బా ఫూ. సో చూసిరు కదా అక్కడ యూటర్న్ తీసుకొని ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ బోర్డు ఉంటుంది, స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ వే. మొత్తానికి అయితే వచ్చేసినాం. ఇంకొక 1 కిలోమీటర్ అనుకుంటాం మేబీ అక్కడ ఉన్న టెంపుల్. సో ఇలా రూట్ ఏర్పాటు చేసారు అన్నమాట. ఓకే 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 ఏమనుంది ఆ వ్యూ. ఓ చూడండి గాయస్, లుక్ ఎట్ ద టెంపుల్. బైక్ పార్కింగ్ ఎక్కడ ఉంది? ఆల్మోస్ట్ మనం వచ్చేసినాం. చూశారు కదా ఇది టెంపుల్, స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. 2 వీలర్ పార్కింగ్ లోపల అనుకుంటా. అక్కడ అయ్యో నేను టెంపుల్ పార్క్ చేద్దాం అనుకుంటా. అక్కడ పార్కింగ్. అమ్మా సో పార్కింగ్ ఇది ఐ థింక్ 20 రూపీసా? కెమెరానే. ఒక్క నిమిషం ఆగు, నా ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది, చేంజ్ ఉంది. స్కానర్ ఇయ్యమ్మా. ఒకటే బండి, ఒక్క బండి మీద 3 వచ్చినాం. ఒక్క నిమిషం ఆగా, ఇంకా కాలేదు అది. అయిపోయిందమ్మా, పేమెంట్ అయిపోయింది. నక్కల స్వప్న మీరేనా? ఏడుందిరా ప్లేస్? వద్దు, ఆ బండి తీయడానికి కష్టం అవుతుంది. మళ్ళీ ఇక్కడ లోపల పెట్టేసుకుందాం. కొబ్బరికాయలు ఎవరి వాళ్ళు పట్టుకోవాలి, నువ్వు పట్టుకోరాదురా. పుణ్యం నాకు ఒక్కనికి కావాలా, మీకు వద్దా చెప్పు? నాకేం వద్దులేండి పుణ్యం, ఇష్టం. పుణ్యం అంతా నాకే, పాపం అంతా మీకే. ఎంట్రన్స్ ఇదే కదా? 40 రూపాయలు ఏంటిరా? సో వెంకటేశ్వర స్వామి దేవుడి పాదాలు. అవసరం లేదా? అక్కడ కాలు కట్టుకోవచ్చు అనే అక్కడ కాలు కలుపుకోవచ్చు. ఎక్కడరా?
అవునా కడుతున్నాం అమ్మా ఇంతసేపు మనం కాలు కడుక్కుంటున్నాం అలాగే మొక్కున్నాం కూడా ఉంటాయి రోజు టెంపుల్కి వచ్చినా తెలుస్తుంది మనకి తెలుసు. ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఈ దెబ్బతో మనకేం కావాలో మనకు అది తెలిసి రావాలి. లైఫ్ మొత్తం ఒక కన్ఫ్యూజన్లో పడిపోయింది. ఎందుకురా నీకేం కాదు, నీకెందుకనే ఉంటుంది, నువ్వు ఒక ఫీల్డ్లో ఉన్నావు. మాలాంటి వాళ్ళకే నీకేమైనా ఇక్కడ చూస్తారు కదా నరసింహ అవతారం. ఇక్కడ మొత్తం ఇక్కడ అవతారాలు ఉన్నాయి యాక్చువల్గా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో రాగానే ఇక్కడ వానమ అవతారం అంటే పరశురామ అవతారం, శ్రీరామ అవతారం, బలరామ అవతారం, కృష్ణ అవతారం, శ్రీ కల్కి అవతారం. మొబైల్స్ నాటోలో కెమెరాస్ ఇట్లా. ఇది సెల్ ఫోన్ కాదు కదా, కెమెరాస్ కాదు, కెమెరా కాదు కదా ఇది. ఇట్స్ కాల్డ్ గోప్రో. దీనికున్న దుమ్ము మొత్తం మన సో గాయస్ చూసిర్రా, ఇది ఎంట్రన్స్. సో ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మీకు అక్కడ కెమెరాస్ మొబైల్స్ నాట్ అలౌడ్. సో అక్కడ కెమెరా తీసుకొని అట్లా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక లోపల దర్శనం తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అనమాట ఇది. సో ఇక్కడ ఎగ్జిట్ రాగానే ఆంజనేయ స్వామి మీకు విగ్రహం కనిపిస్తుంది కదా, పెద్ద స్టాచ్యూ. సో ఇదన్నమాట ఆంజనేయ స్వామిది. ఇది ఎగ్జిట్. ఇక్కడ నుంచి బయటకు వస్తారు. వాటర్ మౌంటైన్ మధ్యలో చూడడానికి మంచిగా ఉందన్నమాట. ఈ మధ్యలో పెట్టడం వల్ల కొంచెం స్పెషల్ అట్రాక్షన్ లాగా అనిపిస్తుంది. చాలామంది ఏంటంటే ఇందాక ఫుల్ క్రౌడ్, మొత్తం ఫోటోలు దిగే వాళ్ళే, మొత్తం ఫోటోల దగ్గరకు వచ్చినట్టే ఉన్నది మొత్తం. భక్తితో చాలామంది ఎవరుస్తుర్రా భక్తులు. చినుకులు పడుతుంది, చిరుకు పడుతుంది అట్లా వస్తారు. అది ముఖ్యంగా అందుకనే నేను చెప్తున్నా ఈవినింగ్ 5కి అట్లా బయలుదేరండి. టైం ఎంత అవుతుంది? 7. ఈవినింగ్ 6కి అట్లా బయలుదేరండి. ఈ టైంకి వస్తే మీకు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు కోనేరు అన్నమాట. ఇది మనం ఉండేది ఫస్ట్ అనమాట, కింద గ్రౌండ్ ఫ్లోర్. సో మనం ఫస్ట్ వచ్చినాం. సో ఇట్లా రౌండ్ వేసి మనం ఇట్లా తిరిగి కింద నుంచి వెళ్ళొచ్చు అనమాట. డైరెక్ట్ వెళ్ళొచ్చు, పైన అవ్వచ్చు, మన పైనుంచి ఇట్లా కింద సైడ్ రావచ్చు. చూసిరు కదా నైట్ ఎంత అమేజింగ్ ఉందో.
ఈ లైటింగ్స్ ఇవి స్కై ఆ స్కై బ్లూ చూసారు కదా, నేను అసలు స్కై మొత్తం చాలా ఈ లైటింగ్ తగ్గట్టు. జస్ట్ ఇప్పుడే కరెంట్ పోయి అట్లా వచ్చింది, జనాలు ఘోరంగా ఒత్తుకుంటున్నారు. ఇప్పుడే జస్ట్ కరెంట్ అట్లా పోయింది, ఒక 2 seconds గ్యాప్ మొత్తం హల్చల్ చేసి మొత్తం. సోడా గోలీ సోడా, నేను చూడొస్తాను, నేను చూపి ఒకసారి. సోడా గోలీ సోడా. అట్లా కాదు, సడై గోలి సడై. నువ్వు అమ్మినట్టు. అబ్బా బాగానే వచ్చింది నువ్వు. బాటిల్ లేదా అయ్యో బాగుంది. సో గైస్ చూసారుగా వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. సో గాయస్ ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి. సో కొంచెం మీ సపోర్ట్ కావాలి. సో అది ముచ్చట. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్, పీస్ అవుట్.